కోతంత ఇలా కిందకి చూడండి. అయ్య బాబోయ్! ఇంక అస్సలయ్య బాబోయ్! అయ్య బాబోయ్! ఇలా ఎక్కువసేపు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి కానీ, ఇంకా బ్రేక్ డాన్స్ ఎక్కినోళ్ళందరికీ పొట్ల తిప్పేసిందండి బాబు. నేనైతే ఏదో కాళ్ళతోటి పెట్టుకొని అలా మేనేజ్ చేయను కానీ నా ఎక్స్‌ప్రెషన్స్. పక్కన స్మోక్ బిస్కెట్లు అంటండి. బిస్కెట్‌లోంచి పొగొచ్చేస్తుందండి మొత్తం. ఎలా అవుతుందంటే అలా అవుతుందండి. మనం అనుకున్న దాని మీద తలదన్నేలా ఉందండి. ఇక్కడ ఉన్న స్టెప్పులు గాని, డాన్స్ బేబీ డాన్సులు గాని అద్దిరిపోయాయండి. ₹500తో మనం ఈ ఎగ్జిబిషన్‌లో అసలు ఏమేమి తినొచ్చు, ఏమేమి తిరగొచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు చూద్దాం రండి. రావులపల్లిలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా ఉండదండి. ఇది పార్క్ దగ్గర జరిగిందండి. ఇది సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో జనాలు అయితే వచ్చేసారు. మరి లేట్ చేయొద్దు, వచ్చేయండి. ఇక్కడ జనాలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసినట్టు ఉన్నారండి బాబు, మామూలుగా లేదు. ఈ పక్కంతా వరుసగా షాపులు గట్టిగా ఉన్నాయండి బాబు. అసలు ఏమేమి షాపింగ్ చేద్దాం చూద్దాం. ఈ పక్కనైతే అంతా కూడా లేడీస్ ఐటమ్ ఉంది. కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం. మరి ఇది పండగ 4 రోజులు కూడా పెట్టారండి ఎగ్జిబిషన్. ఈ బాబు క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇక్కడ ఈ దుకాణాలే కదండి బాబు, జైంట్ వీల్లు, బ్రేక్ డాన్సులు, అబ్బాబాబా మామూలుగా లేవండి బాబు. వాటితో పాటు డాన్స్ బేబీ డాన్సులు కూడా ఉన్నాయండి. పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటే మామూలుగా ఉండదండి. రాత్రి అయినా కానీ పట్టపగల కింద ఉంటదండి. చూడండి ఇదంతా కూడా భలే ఉంది కదా. అసలు ఈ ₹500 పెట్టి మనం ఏమేం చేసామనేది చూడండి. ముందుగా అయితే అల్లదు అక్కడ చూడండి ఇదంతా కూడా భలే ఉందండి. ఈ షాపులన్నీ వరుసగా చూస్తుంటే జనాలతో కలకల ఆడిపోతుందండి బాబు. పండగ అంతా ఈ రావులపల్లిలోనే ఉందండి బాబు. దుకాణాలు అయితే గట్టిగా వేయరండి బాబు. దీని వెనకాల అయితే మనకి ఎగ్జిబిషన్ అయితే ఉందండి. ఎగ్జిబిషన్ దగ్గరికి అది వెళ్దాం. ఇంకా ఈ షాపింగ్ లన్నీ కూడా మనం దాటుకుంటే వెళ్తే ఎదరైతే రింగులు ఉన్నాయండి. దాంతో పాటు చిన్న చిన్న బాల్స్ అవి ఉన్నాయండి. చూడండి ఇక్కడ బాల్స్ వేస్తున్నారు. ఇక్కడ మనకు కొన్ని బాల్ అయితే ఇస్తారండి. ఆ బాల్ లైన్ లో వేస్తే మనకి ఇంత నెంబర్ ని బట్టి ఇంత గిఫ్ట్ అని చెప్పి ఉంటదంట. మొత్తం మీద చూడండి ఇవన్నీ కూడా గిఫ్ట్లు అన్ని ఎలా ఉన్నాయో, మనకి ఏ గిఫ్ట్ తగులుతుందో చూద్దాం. అక్కడ చూడండి నెంబర్లు చూడండి. 12 నుంచి 18, 19, ఒక 20 దాకా ఉన్నాయండి నెంబర్లు. చాలా మంది కష్టపడి మరీ వేస్తున్నారండి. వాళ్ళకి ఏ గిఫ్ట్లు వచ్చినాయి అంటే తెలియదు కానీ ఇప్పుడు మనం అయితే వేద్దాము. ఎన్ని బాల్ ఎందులో పడాలి అంటే అలా ఏం లేదండి. మీరు వేసి చూడండి, అక్కడ వచ్చిన నెంబర్ బట్టి మీకు గిఫ్ట్ ఇస్తామండి, చూసుకోండి అని చెప్పి అన్నారండి. సరే అండి, అయితే మరి చూద్దామండి మరి అని చెప్పి బాల్ తీసుకున్నానండి. చూడండి బాల్ సైజ్ అయితే ఎలా ఉన్నాయి, ఎన్ని బాల్ అయితే ఇచ్చారు లెక్కెట్టండి ఒకసారి. మనకి మొత్తానికి 6 బాల్ అయితే ఇచ్చారండి. చూడండి 6 బాల్ లో ఒక బాల్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. మరి బాల్ అయితే ఇంకో సున్నుండలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి చూడండి. ఫస్ట్ అయితే మరి స్టార్ట్ చేద్దాం రండి. చూడండి ఒకసారి ఇక్కడ బాల్ ఏది లైన్ గా అందులో పడాలంట. అందులో వచ్చిన నెంబర్లు బట్టి చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఇంకో ఫస్ట్ నుంచి పక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మెల్లగా వదిలేనండి. బాల్ వచ్చేసి ఇంకోండి లైన్ లో పడింది. మరి మిగిలిన బాల్ కూడా వేద్దాం. మరి సెకండ్ బాల్ అండి ఇది. సెకండ్ బాల్ జాగ్రత్తగా అలా వేస్తే అది కూడా ఇంకో అందులోకి దూరేసింది. మళ్ళీ బాల్ అయితే మట్టుకి మనం ఏతనే ఉన్నాం. 6 బాల్ అయితే ఏతనే ఉన్నాం. చూడండి ఒక్కో బాల్ ఎలా వెళ్తుందో. ఆ బాల్ వెళ్తారని లోపలికి గెట్టేయడు. మిగిలిన బాల్ కూడా అలా జాగ్రత్తగా వేసేసానండి. కరెక్ట్ గా ఏ బాల్ ఎందులోకి వెళ్ళాలో అలా జాగ్రత్తగా చూసుకుని అలా ఏతన్నాను. మరి ఉన్నంతలో అయితే మనకి ఏ గిఫ్ట్ వస్తుందో తెలియదు కానీ మొత్తం మీద అయితే గట్టిగా ట్రై చేశాను. అందులో ఒక బాల్ వెళ్ళింది, ఇంకో బాల్ ఏమో క్రాస్ తిరిగేసింది. మొత్తానికి అయితే బౌలింగ్లు అయిపోయినాయండి. మొత్తానికి గిఫ్ట్ అయితే ఏమొచ్చిందో చూద్దాం. మరి ఏమొచ్చిందండి, ఏంటండి ఇది? హెయిర్ పిన్ అంటండి. ఇది హెయిర్ పిన్, ఇంకో హెయిర్ పిన్ వచ్చింది మనకైతే. ఇంతకీ ఇది టికెట్ రేట్ అంత చెప్పలేదు కదా. ఈ టికెట్ రేట్ వచ్చేసి మనకి ₹50 అండి. మన దగ్గర ఉన్న ₹500 నుంచి ₹50 తీసేస్తే ఇంకా ₹450 ఉందండి. మొత్తానికి ఇక్కడ క్లిప్పుల ప్యాకెట్ అయితే మనం గెలుచుకున్నామండి. ఉత్తినైతే రాలేదు. తమ్ముడు ఈ ₹500 ₹50 తీసుకుని ₹450 ఇచ్చేయండి అని చెప్తే కంగారుగా లెక్కడిచ్చేయారండి. ఇంకా మన దగ్గర ఉన్న ₹450తో అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అసలు ఏంటనేది ఒకసారి చూద్దాం. మరి ఇంకా లెక్క అయితే తేలలేదు, ఇస్తున్నాడు. మొత్తం మీద ₹450 లెక్కటిచ్చేయారండి. ఇప్పుడు ₹450 పట్టుకుని వెళ్దాం. మరి ముందుకు వెళ్దాం, అసలు ఏమేమి వస్తాయి ఏంటని చూద్దాం. మరి ఈ ₹450 ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అసలు ఎలాంటి గేమ్స్ ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. మరి వెళ్దాం రండి. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ గానీ, ఇక్కడ ఉన్న ఫెస్టివల్ వైబ్స్ గానీ సూపర్ అండి. అసలు మామూలుగా లేదు. అసలు చూడండి ఇక్కడ అంతా కూడా జనాలతో ఎంత మంది ఉన్నారో చూడండి. ఇక్కడ చూడండి మరి ఇక్కడ రింగులు అయితే వేస్తున్నారండి. మనం రింగ్ ఈ దేని మీద అయితే వేసామో దాని మీద పడితే అది మనకి ఇస్తారండి. అయితే రింగ్ పడడం చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఇక్కడ చాలా మంది ట్రై చేద్దామా వద్దా అని ఆగిపోయారు. ఇక్కడ మనకు కొన్ని రింగులు అయితే ఇస్తారండి. ఆ రింగులు మనం దేని మీద వేస్తే ఆ రింగ్ మంది అయిపోద్ది, అదే సరుకు మంది అయిపోద్ది. మన దగ్గర మరి ఇంకా ₹450 ఉన్నాయండి. ₹450 చూడండి ₹50 ఇస్తే మనకి రింగులు ఇస్తారంట. ఎన్ని రింగులు ఇస్తారు ఏంటని చూద్దాం. మరి తమ్ముడు మాకు కూడా రింగులు ఇవ్వండి అని ₹50 ఇచ్చారండి. ఇచ్చేస్తాను అన్నాడండి. రింగులు అయితే 8 వస్తాయంటండి. 8 రింగులు మన చేతికి ఇచ్చారు. చూడండి ఇయ్యే రింగులు. ఇక్కడ 8 రింగులు ఇచ్చారండి. 8 రింగుల్లో ఎన్ని రింగులు అయితే పడతావు చూద్దాం. మరి ఇంకో రింగు ఇంకో మీ దగ్గర కదా, అక్కడ వేస్తాను చూడండి ఒకసారి.
ఫస్ట్ రింగ్ అయితే వేస్తున్నాను, మరి పడతలేదు చూద్దాం. అలానే అన్ని రింగులు వేస్తానని మీకు మాట ఇవ్వలేను కానీ కనీసం ఒకటైనా వేద్దామని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. ఈసీ కానీ టక్కన పడిందండి రింగ్. ఫస్ట్ రింగ్ టక్కన పడేటప్పటికి అయ్యి బాబు భలే ఆనందం వచ్చేసిందండి. ఇంతకీ మన రింగ్ దేని మీద పడింది ఏంటని చూస్తే ఇలా ఈ తమ్ముడు అంటే ఇలా ఇసిరేసాడండి. టక్కన పెట్టేసాను. ఇంతకీ కార్లు బుల్లి కార్లు, ఒక రింగ్ కి కార్లు అయితే వచ్చినాయండి. కార్లు కష్టం అంతా ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న ఇంకా 7 రింగులతో మిగిలిన కూడా వేసేద్దాం. మరి ఈ మిగిలిన 7 రింగులు కూడా ట్రై చేద్దాం. అలా అవుతుందో లేదో చూద్దాం, సరదాగా చూద్దాం అంతే. ఓకేనా? ఏత్నం చూడండి. అలా రింగ్ అలా వేసేటప్పటికి గిర్రా 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 తిరిగి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిందండి. అయితే మొత్తం మీద అయితే పడలేదు. మరి మిగిలిన రింగులు కూడా ట్రై చేసేద్దాం మరి అని చెప్పి వెంటనే అలా తీసుకుని అలా వేసేటప్పటికి అది కూడా పని అవ్వలేదండి. ఇది మామూలుగా వేస్తా కూడా పని అవ్వదని చెప్పి గురి చూసి మరి వేసానండి. అయినా పని అవ్వలేదు. సరదాగా ఎలాంటి ఆటలు ఆడుతూ ఉంటే మంచి కిక్ వస్తుందండి. ఓడిపోతానేమో అనుభవం వస్తుంది. కింద నుంచి చేయకూడదు అంటున్నారు, మళ్ళీ ఇంకో పై నుంచి వేస్తున్నాను. ఇంక ఈ రింగ్ కంపల్సరీ పడుతున్నప్పటికి ఇది కూడా పడలేదండి. ఇంకా మన దగ్గర ఇంకా 2 రింగులు ఉన్నాయండి. 2 రింగులు ఈ రింగ్ పడతా చూద్దాం. మరి గురి చూసి జాగ్రత్తగా వేసానండి, కానీ అది వెళ్ళి రింగులు తొట్టైనా పడిందండి. థ్యాంక్స్ అని పని తప్పించేవాళ్ళండి. మొత్తానికైతే ఒక రింగే పడింది. లాస్ట్ అండ్ ఫైనల్ మన ఒక రింగే ఉందండి. ఆ రింగ్ ఏంటో ట్రై చేద్దాం. మరి చివరి ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రింగ్ ఉందండి. అది వేసాను, అది కూడా పని అవ్వలేదు. ఇంకా మొత్తానికి అయితే రింగులు అయితే ఇయ్యండి. ఈ రింగుల్లో ఏమొచ్చిందంటే మనకి కార్ అయితే వచ్చిందండి. జాగ్రత్తగా కార్ పెట్టుకుని సైడ్ అయిపోదామని చెప్పి సైడ్ కి వచ్చానండి. మన దగ్గర 400 రూపాయలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఎంజాయ్ చేద్దాం. వచ్చేది ఎగ్జిబిషన్ అయితే అదిరిపోయిందండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జనాలు చూడండి. ఇలాంటి ఎగ్జిబిషన్ రావులపల్లి అంటే మామూలుగా ఉండదండి. చుట్టుపక్కల జనాలందరూ కూడా లగెత్తుకుని వచ్చారండి. బాబా భలే ఉందని చూడండి. ఇది అంతా కూడా భలే సందరగా ఉందండి. తీర్థంలా ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా జరుగుతూనే ఉంటదండి బాబా. ఇది అంతా తీర్థంలా భలే ఉందండి. సాయంత్రం 6 గంటలు మొదలెట్టారంటే రాత్రి 1 గంట దాకా జరుగుతూనే ఉంటదండి బాబు. డాన్స్ బేబీ డాన్స్లు అయ్యి చాలా ఉంటాయండి. ఎదరికెళ్ళి చూస్తే ఇంకా ఎగ్జిబిషన్ కూడా చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ గన్నులు కూడా పేలుతున్నారండి. బుడగలు ఉంటాయి. ఆ బుడగలను గన్నులు ఎట్టి పేల్చడమే. తుపాకీలో గుళ్ళు వేసుకుని పేలుద్దాం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారండి. చూడండి ఈ పక్కన అంతా కూడా బుడగలు ఎట్టి పేలుతున్నారండి. గన్నులు ఎట్టుకుని ఎన్ని బుల్లెట్లు ఇస్తారో, ఎన్ని షాట్లు ఉంటుందో అసలు చూద్దాం. మరి ఇక్కడ అయితే చాలా మంది చూడండి ఇక్కడ గన్ను ఇచ్చుకుని పేలుద్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. ఒక్కొక్కరు పడుతుంది, ఒక్కొక్కరు పడతలేదు. మనం అసలు పేల్చగలమో లేదో ట్రై చేద్దామని చెప్పి అనిపించిందండి. అయితే ఎంత అని చెప్పి అడిగానండి. వీళ్ళు 8 షాట్లకి 50 రూపాయలు చెప్తున్నారండి. అయితే 8 గుళ్ళు ఇస్తారు మనకి. 8 గుళ్ళతో మనకి ఎన్ని బుడగలు కాలుతాయి అన్ని బుడగలు పేల్చుకోవచ్చు. కానీ ఒకటైనా పని అవుతుందో లేదో ట్రై చేద్దామండి. మన దగ్గర ఉన్న 400 రూపాయల నుంచి 50 రూపాయలు తీసేస్తే ఇంకా 350 రూపాయలు అండి. ఆ 350 రూపాయల సంగతి పక్కన పెడితే మనం ఇప్పుడైతే గన్ అయితే ఇచ్చారండి. గన్ లో బుల్లెట్ అయితే ఇస్తున్నారండి. చూడండి ఒకసారి ఇక్కడ గన్న చూడండి. ఓ మాదిరిగా లేదు, మంచి రేంజ్ లో ఉంది. గన్ అయితే సినిమాటిక్ లుక్ లో ఉంది. అయితే పేలుద్దాం. మరి ఇక్కడ బుజ్జి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న బుల్లెట్లు అన్ని కూడా బుజ్జి బుల్లెట్లు అండి. అయితే కలజోడు అయితే పక్కన తీద్దాం. చూడండి పక్కన పెట్టేసి ట్రై చేద్దాం. మరి గట్టిగా ట్రై చేద్దాం. మరి అవుతుందేమో అని ట్రై చేసాము, తప్పమని కొట్టానండి. అయితే బుడగైతే పేలలేదు. మరి ఇలా చాలా బుల్లెట్లు వేస్ట్ అయిపోయినాయండి. అయితే మట్టుకి మనకి బుడగలు అయితే పేలలేదు. ఏదో సరదాగా ట్రై చేసాము. మొత్తం 8 బుల్లెట్లు అయితే ఇచ్చారండి. అందులో ఒకటి కూడా బుడగైతే పేలలేదు. మరి ఏం చేస్తాం చెప్పండి. చూడడానికి అయితే షోగా ఉంది కానండి దీనికన్నా రింగ్ అంటే బెటర్ అనిపించిందండి. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి పడుతుంది. పైగా దానికి తగ్గట్టు గిఫ్ట్లు కూడా వస్తాయండి. మనకి కొట్టాలంటే కొంచెం అంతా ఎక్స్పర్ట్ అయి ఉండాలండి. ఎందుకంటే మరి తగలట్లేదు. మరి ఏంటో అర్థం కావట్లేదు నాకు. తగిలినా తగలకపోయినా మన ఇష్టం అండి. కాకపోతే గిఫ్ట్లు అయితే రావండి. మనకు బుడగలు అయితే పేల్చుకోవాలి అనుకున్న ఆశ ఉంటే మాత్రం పేల్చుకోవచ్చు. నాకైతే ఒకటి కూడా బుడగ పేలలేదు. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడైనా ఈ బుడగాట ఆడితే కనుక, అది పేలతే కనుక కింద కామెంట్ పెట్టండి. పేలపోయినా కామెంట్ పెట్టండి. దాని అనుభవం ఏంటి ఎలాగ ఉంటుందో చూద్దాం. మరి ఇంకా మన దగ్గర ఉన్న 400 రూపాయల్లో 50 రూపాయలు తీసేస్తే ఇంకా 350 రూపాయలు ఉంటదండి. ఆ 350 రూపాయలు ముందుకెళ్ళిపోతాం. వచ్చి మన దగ్గర ఉన్న 350 రూపాయలతో బ్రేక్ డాన్స్ అయితే చేద్దామండి. బ్రేక్ డాన్స్ అంటే బ్రేక్ సడన్ గా డాన్స్ అంటే ఏంటి అనుకున్నాను. చూడండి ఇక్కడ బ్రేక్ డాన్స్ అంటే ఏంటి చూడండి. బ్రేక్ డాన్స్ చేయాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలండి. ఆ 100 రూపాయలు ఇట్టి టికెట్ తీసుకుందాం. చూడండి ఒకసారి లోపల ఉన్న ఆంటీ గారు అయితే నీరసంగా టికెట్లు ఇస్తున్నారండి. మరి బ్రేక్ డాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి చూడండి ఈ పక్క నుంచి అయితే ఎంట్రీ ఉంది. మరి ఈ ఎంట్రీ అయితే చూడండి ఒకసారి. ఇటు నుంచి అయితే మనం వచ్చాం. మరి మన సబ్స్క్రైబర్లు కూడా అక్కడి నుంచి అలా చూస్తున్నారు మనం ఇంకా ఏం చేస్తున్నామో ఏంటి అని చెప్పి. అప్పటికే బ్రేక్ డాన్స్ చాలా మంది ఎక్కేసారండి. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు ఏంటో కంగారుగా ఉంది. చాలా మంది అయితే ఇప్పుడు ఎక్కేసి ఉన్నారండి. ఇప్పుడు అయితే మనం వెళ్దాం. టికెట్ తీసుకున్నావా అన్నయ్య అన్నాడండి. తీసుకున్నారా తమ్ముడు అన్నానండి. టికెట్ అయితే తీసుకుని అక్కడ పక్కన కూర్చోండి అని చెప్పి అన్నారండి. కుర్చీలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఈ చైర్ లో కూర్చోబెట్టే మనం డాన్స్ చేస్తుందండి. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఇంకో పక్క వెళ్ళిపోతే చూడండి మామూలుగా ఉండదు. మరి చూడడానికి అయితే సీటింగ్ మినీ సైజ్ కార్ లో ఉందండి. హాయ్ చెప్పండి అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా. చాలా రోజుల తర్వాత ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి నన్ను నేను చూసుకున్నానండి. బ్రేక్ డాన్స్ అనేటప్పటికి ఏ పక్క నుంచి ఏ పక్క తిరుగుతుందో తెలియదు కానండి చూస్తాక మాత్రం అదిరిపోయిందండి. కార్ రేంజ్ లో ఉంది. వీడియో చూసే వాళ్ళు బ్రేక్ డాన్స్ ఎంతమంది చూసారనేది కామెంట్ చేయండి. సరదాగా అలా పక్క తిరిగి చూడగానే మన సబ్స్క్రైబర్లు అయితే కనిపించారండి. చూడండి వీళ్ళందరూ
అందరూ కూడా మన సబ్స్క్రైబర్లు అండి హాయ్ చెప్తున్నారు. మీరందరూ కూడా మా వీడియోని చూసి ఆదరించడమే కాకుండా బయట కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నాతో మాట్లాడడం, నాతో సెల్ఫీ తీయించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి మీ అభిమానం మాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొత్తానికి అయితే బండి స్టార్ట్ అయిపోయింది. అదే బ్రేక్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు మామూలుగా లేదు. ఈ పక్క నుంచి ఆ పక్కే, ఆ పక్క నుంచి ఈ పక్కే గిర్రం తిప్పుతుంది చూడండి ఒకసారి. బ్రేక్ డాన్స్ అయితే స్పీడ్ ఎట్టారండి. మంచి బాగుంది, హ్యాపీగా ఉంది. ఇక్కడ అంతా కూడా చాలా మంది చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారండి. కుర్చీలు కూడా ఖాళీ కుర్చీలు తిరిగేస్తున్నాయి చూడండి ఒకసారి. ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలంటే మీరు కంపల్సరీ ఎగ్జిబిషన్ అయితే రావాల్సిందండి. ఎగ్జిబిషన్ చక్క మంచి భలే ఉంటదండి. అంతా కూడా ఒకటే కుటుంబం అన్న రేంజ్ లో ఉంటదండి. ఊరంతా కలిపి పండగ చేసుకుంటే ఎలా ఉంటది అలా ఉంటదండి. ఇలాంటి ప్లేసులు కొత్త ఉంటాయి. నాతో పాటు మా సబ్స్క్రైబర్లు కూడా గిర్రం తిరిగేస్తున్నారండి బాబు. భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరు కలిపి. చాలా మంది బయటకు రాకుండా 4 గోడల మధ్య ఉండి అదే జీవితం అదే ప్రపంచం అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు రాలేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి మీరు ఆనందపడుతూ ఉంటారండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జీవితం అనేది చాలా చిన్నదండి. మనం గట్టిగా తలుచుకుంటే ఎంత ఆనందాన్నైనా మనం పొందొచ్చండి. అలానే మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టమని కాదండి. మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటే ప్రపంచంలో మనకన్నా అందంగా ఇంకెవరు కనిపించరండి. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా చిరునవ్వుతూ నవ్వుతూ ఉంటే అందులోంచి వచ్చే ఆనందమే వేరండి. ఆ విషయానికి వచ్చినప్పటికి పక్క వాళ్ళు ఆకలి తీరుతుంటే నాకు ఎంత ఆనందం వస్తుందండి. ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ వస్తుందండి. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better. అబ్బా స్టార్టింగ్ లో తిరిగినంత సేపు బాగుందండి. తర్వాత ఈ కారం వచ్చేసిందండి బాబు, మామూలుగా లేదు. ఇంకా బ్రేక్ డాన్స్ ఎక్కిన వాళ్ళందరికీ పొట్ల తిప్పేసిందండి బాబా. నేనైతే ఏదో కాల్చోడు పెట్టిన అలా మేనేజ్ చేయను కానీ ఎక్స్ప్రెషన్స్ నాకు అలాగందండి బాబు. బ్రేక్ డాన్స్ తిప్పి 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 మెల్ల పట్టేసినాడు బాబు. ఇలాంటి సాహసాలు చేయాలంటే నాకులా గట్స్ ఉండాలండి. కాకపోతే కొంచెం భయం వేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. మరి ఎప్పుడు ఆగిపోతారా బాబు, దిగేసి పారిపోదాం అనిపించిందండి. ఎగ్జిబిషన్ సరదాగా చూద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎక్కొచ్చండి. సరదాగా ఉంటది. కాకపోతే తిప్పి 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 పిప్పి చేసేసిందండి బాబు, మామూలుగా లేదు. మొత్తానికి అయితే అలా స్లో అయింది. బ్రేక్ డాన్స్ అంటే ఇదిరా బాబు అని చెప్పి చూపించిందండి. బ్రేక్ డాన్స్ అంటే అందుకే బ్రేక్ లేకుండా వేసి డాన్స్ అండి బాబు. ఇది బ్రేక్ డాన్స్ కాదు ఇది. మొత్తం మీద అయితే ఆగిందండి. చాలా మంది మెల్లగా దిగిపోతున్నారు. మనం కూడా మెల్లగా దిగుదామని చెప్పి ఆ పక్క నుంచి వచ్చేసి దిగేయమండి. దిగితే కానీ మన సబ్స్క్రైబర్లు అందరినీ కూడా కలిసానండి. సరదాగా వాళ్ళతో కాసేపు మాట్లాడాను. మన వీడియోలన్నీ కూడా వీళ్ళకి పంచే ప్రాణాలంటే అండి. మన వీడియోలు కూడా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళు బ్రేక్ డాన్స్ ఎక్కారు కానీ వీళ్ళు ఎప్పుడు ఆపుతారా, అన్నయ్య ఎప్పుడు కలుద్దామా అని చెప్పి అలాగే ఆగిపోరండి. మొత్తానికి అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్తున్నారండి మన వాళ్ళు. చూడండి ఒకసారి. ఇంకా బ్రేక్ డాన్స్ దగ్గర నుంచి అయితే మెల్లగా అలా పక్క వచ్చేయమండి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రేక్ డాన్స్ అయితే బాగుందండి. కాకపోతే మీరు ఏమన్నా భోజనం ఇంకా ఏమన్నా తినేసి ఎక్కితారంటే మొత్తం బయటకు వచ్చేస్తే ఇంకా అందరూ డౌట్ లేదు. అదృష్టం బాగుంటే నేను ఇంకా ఏం తినలేదు. సరదాగా ఇవన్నీ ఎక్కుదామని చెప్పి లాస్ట్ లో ఫినిషింగ్ టచింగ్ లో ఏమన్నా తిందామని చెప్పి అనుకున్నాను. బ్రేక్ డాన్స్ ఎక్కిన తర్వాత ఇంకా బుర్ర పాడైపోయిందండి, మామూలుగా లేదు. ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా ఎదరికెళ్దాం. ఇంకేమున్నాయి చూద్దాం. మరి ఇంకా చూడాల్సింది చాలా ఉన్నాయండి. అయితే ఎదరికెళ్తున్నాం మనం. చూడండి ఇక్కడ పక్కన స్మోక్ బిస్కెట్లు అంటే బిస్కెట్లోంచి పొగ వచ్చేస్తుందండి. మొత్తం ఎలా అవుతుందంటే అలా అవుతుందండి. అయితే మనం ఇప్పుడు తినకూడదు. అయితే ఇంకా ఏమేమి ఎక్కాలి అన్ని ఎక్కేసిన తర్వాత కాసేపు నెమలించిన తర్వాత అప్పుడు ఏమన్నా తిందామండి. మరి మనం చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే చిన్న చిన్న పిల్లలు పైకి ఎక్కి మళ్ళీ కిందకి జారీ టైప్ అండి. ఇదైతే 50 రూపాయలు అంటే పలక మీద రాశారు. పైనుంచి కిందకి ఎగురుతున్నాడు పుర్రుడు. ఇక్కడ అంతా కూడా మంచి భలే సరదాగా ఉందండి. వచ్చేమో అంటే సాయంత్రం నుంచి రాత్రి దాకా కూడా ఇక్కడ ఉండిపోవచ్చు అండి శుభ్రంగానే. అంత బాగుందండి. ఇక్కడ అంతా కూడా చాలా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుందండి. ఇదంతా కూడా పండగ వాతావరణంలో ఉందండి. పండగకు వచ్చిన వాళ్ళు ఇక అత్తారింటికి వెళ్తారో లేదు తెలియదు కానీ ఎగ్జిబిషన్ అయితే రావాల్సిందేనండి. అంత బాగుందండి ఇక్కడ అంతా కూడా. చూడండి ఇక్కడ అంతమంది జనం ఉన్నారు చూడండి, భలే ఉందండి ఇదంతా కూడా. ఇక్కడ అంతేకాకుండా జైంట్ వీల్ ఉంటదండి. జైంట్ వీల్ ఎక్కారంటే అసలు మామూలుగా ఉండదండి, ఓ రేంజ్ లో ఉంటది. రావులపల్లి మొత్తం కనిపించిపోద్దండి, అసలు మామూలుగా ఉండదు. జైంట్ వీల్ అంటే ఇక్కడ అసలు ఓ రేంజ్ లో ఉంటదని చెప్పొచ్చండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ పక్కన ఉంది చూడండి ఒకసారి. జైంట్ వీల్ ఉండేటప్పటికి చాలా మంది కొలు తిరుగుతాయి అంటారండి. ఈ పెద్ద ఏమి ఉండదు, అలా గిర్రం తిరిగి అలా ఒక రౌండ్ వేసేటప్పటికి మంచి రేంజ్ లో ఉంటదండి. మరి ఇక మనం సరదాగా వెళ్ళొచ్చేద్దాం మరి రండి.
దీన్ని రంగులు రాట్నం అని ఎందుకంటారో తెలియదు కదండి. రంగులన్నీ కూడా ఇందులోనే కనిపిస్తాయండి. మంచి మంచి లైట్లతో మంచి భలే ఉందండి ఇదంతా కూడానే. ఎక్కేసి అలా సరదాగా కూర్చుంటే అదే తీసుకెళ్తాయండి మనల్ని. చూడండి గిర్రని భలే తిరుగుతుంది. ఎక్కేద్దాం మనం కూడా మరి. మన దగ్గర ఇంకా రూ. 250 ఉన్నాయండి. ఆ రూ. 250 రూ. 100 ఎట్టి టికెట్ తీసుకుందామండి. జెయింట్ వీల్ టికెట్ రూ. 100 అంట మరి. చూడండి ఇందులోంచి రూ. 100 తీసాను మరి. ఆ రూ. 100 ఇచ్చి కౌంటర్ లో ఉన్నవాడికి ఒక టికెట్ ఇవ్వండి, పైకి వెళ్ళి గిర్రని తిరిగి రావాలని చెప్పి అంటే ఇచ్చేసారండి. మిగిలిన డబ్బులు జాగ్రత్తగా జేబులు పెట్టేసుకుందాం మరి. టికెట్ అయితే అంగో చూసుకుని ఇచ్చేస్తున్నారండి. జెయింట్ వీల్ ఎక్కిదాకా ఒక రకమైన సర్దాండి బాబు. టికెట్లు తీసుకున్నప్పుడు సినిమా టికెట్లు తీసుకున్న ఫీలింగ్ చూడండి. టికెట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం జెయింట్ వీల్ ఎక్కుతాం మరి. మామూలుగా ఉండదు. అలా వెళ్ళి అలా దిగిపోద్ది అంతే మరి. ఇంకో ఇన్నంట లోపలికి వెళ్ళాలంట. చూడండి ఒకసారి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా మనం లేట్ చేయకుండా జెయింట్ వీల్ ఎక్కేద్దామని చెప్పి అలా పక్క నుంచి లైన్ నుంచి వచ్చేసానండి. ఎదరకు వచ్చి చూసేటప్పటికి లైన్ అయితే మాత్రం గట్టిగా ఉంది చూసారు కదా. మాత్రం అక్క దగ్గర గంట వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పైకంట తలెత్తి చూసానండి. ఒక్కో బాక్స్ చూస్తే గుండెలు జారిపోయి ఏంట్రా బాబు ఎక్కకుండానే కొలు తిరిగిపోయినట్టు అనిపించిందండి. సర్లే జాగ్రత్తగా ఎక్కేద్దాం మరి అని చెప్పి కలదరేటిని కవర్ చేసుకుంటే ఎదరకు వచ్చేయడానికి ఏముండదండి. అలా వెళ్ళి ఇలా దిగిపోద్ది అంతే. మనం కంగారు పడక్కలేదు. ఇప్పుడు మరి మెల్లగా వెళ్దాం మరి. లోపలికి వెళ్ళి చూద్దాం. జైంట్ వీల్ పైకంట వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ కనపడకపోవడం బెటర్ అండి. అయితే మనం పెట్టి వచ్చేసింది. జాగ్రత్తగా ఎక్కేస్తుంటే టికెట్ అడిగారండి. తమ్ముడు టికెట్ అట్టుకో, జాగ్రత్తగా నేను పైకి వెళ్ళి శుభ్రంగా తిరిగి వచ్చేస్తానని చెప్పి అలా బాక్స్ ఎక్కేసి అలా కూర్చోనండి ప్రశాంతంగానే. లోపల మంచి సౌకర్యంగా ఉందండి కూర్చోడానికి. నీట్ గా ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటో మరి చూద్దాం మరి. ఇంజిన్ స్టార్ట్ చేశారండి. ఇంకా జాగ్రత్తగా పైకి వెళ్ళిపోవడమే. అదే జాగ్రత్తగా పైకి వెళ్ళి అలా కిందకి తిరిగి రావడమే. అంత దేవుడిదే మరి. ఇప్పుడే తిరగడం మొదలెట్టాడు కదండి. దాని గురించి మెల్లగా పోనిస్తాడు అంతే. ఇలాగే ఉంటది. పెద్ద భయపడాల్సిన పని అయితే ఉండదు. చూడండి ఇక్కడ మనం అయితే కొబ్బరి చెట్లు హైట్ కి అయితే వచ్చేస్తున్నామండి. ఎందుకంటే అంత పైకి వచ్చేస్తుంది అది. మన కోనసీమ కొబ్బరి చెట్ల గురించి మనం పచ్చికిని చెప్పక్కర్లేదండి. మంచి బాగా అంతనే ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి వెళ్తున్నప్పుడు మీకు భయం వేస్తే అటు ఇటు 2 అవసరం ఉన్నాయి కదండి. అవి పట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటది. కిందకి చూద్దాం ఒకసారి మెల్లగానే. చూడండి అయ్యి బాబు అన్ని చిన్న కింద కనిపిస్తున్నాయండి బాబు. చూడండి అక్కడ డాన్స్ బేబీ డాన్సులు, ఈ చెరువు గట్టు అంతా కూడా భలే ఉంది. కోతంత ఇలా కిందకి చూడండి. అయ్యి బాబు ఓ ఇంకా అసలు అయ్యి బాబోయ్. అయ్యి బాబు ఇలా ఎక్కువసేపు చూస్తే కొలు తిరిగిపోతాయి. కానీ ఇంకేంటండి అయితే మన సబ్స్క్రైబర్లు ఎంతమంది అయితే జెయింట్ వీల్ ఎక్కారో అందరూ కూడా కామెంట్ చేయండి. ఎక్కలేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎక్కిన తర్వాత నాకులా భయపడకుండా భయపడి ఉన్నట్టుగా ఎవరైనా ఉంటే కనుక అలా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి జెయింట్ వీల్ చూస్తుంటే మనకు అనిపిస్తుంటదండి. మనకి ఎంత పెద్ద సమస్యలైనా సరే దూరం నుంచి చూస్తే భలే చిన్నగా అనిపిస్తుందండి. అదే దగ్గర నుంచి చూడండి. అయ్యి బాబు పెద్దది కింద అంతదండి బాబు. అంటే మీకు సమస్య వచ్చిన ప్రతిసారి జెయింట్ వీల్ దగ్గర రమ్మని కాదండి. ఏదైనా సరే కొంచెం దూరం నుంచి చూస్తే అది కొంచెం మనకు చిన్నదిగా అంతదండి. దూరం నుంచి చూడడం వల్ల మనం ఎలాంటి సమస్య అయినా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతామండి. అయితే చూడండి అందరు టాటాలు చెప్పేస్తున్నారు, బాయ్ చెప్పేస్తున్నారు. చూడండి ఇది భలే తిరుగుతుందండి. చూడండి ఇవన్నీ పెట్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం అంతా కూడా భలే ఉందండి. స్లోగా ఒక్కొక్కళ్ళని ఎక్కిస్తున్నారు మరి. ఇంకా మరి మొదలెట్టారండి స్పీడ్. అయ్యి బాబు ప్యానల్ గాల్లో కలిసిపోతాయని భయం వేస్తున్నాను బాబు. ఏదేమైనా ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఇలాంటి ఎక్కుతూ ఉంటే భలే ఉంటదండి. మొత్తం అందరు కనిపిస్తారు. తీర్థాలు అవన్నీ కూడా భలే కనిపిస్తాయి. చూడండి సూపర్ గా ఉంది. ఇదంతా కూడా భలే ఉంది కదా. కింద నుంచి పై దాకా గిర్రం తిరిగి అలా మెల్లగా కిందకి దిగేటప్పుడు గాల్లో అయ్యి బాబు భలే ఉంటదండి బాబు. భయం వేస్తా ఉంటది కానీ ఇంకో పక్క నుంచి బాగుంటదండి. చిన్నపిల్లలు ముసలోళ్ళు ఎక్కించకుండా ఉంటే పర్లేదు కానీ మనలాంటి వాళ్ళు జాతక అయితే మేనేజ్ చేసి కాళ్ళు కింద నుంచి పై దాకా వెళ్ళి పైనుంచి అలా కిందకి దిగినప్పుడు మాత్రం మనకు బాగా ఇబ్బంది అయిపోయినట్టు అనిపిస్తుందండి. గుండెలు జారిపోతాయండి బాబు. సంక్రాంతి సంబరాల్లో ఇలాంటి జెయింట్ వీల్లు ఇలాంటి తీర్థాలు ఉంటుంటే దాని నుంచి వచ్చే కిక్కే వేరండి. పండగ అంతా భలే గడిచిపోద్ది. మరి ఎగ్జిబిషన్ కి అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారండి బాబు. మొత్తం అందరూ కూడా సందడే అందరూ నిండిపోయారండి బాబు. జెయింట్ వీల్ అండి పండగలో చుట్టాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే ఉంటదండి. దాని నుంచి వచ్చే కిక్కే వేరు. చిన్నప్పుడైతే మా చుట్టాలతో బలి తిరిగి ఉండండి బాబు ఊరంతానే. ఇప్పుడైతే ఎవరి పనుల మీద అలా సరిపోతుంది. కొద్దిగా స్పీడ్ గా తిరుగుతుంది. కంగారు పడకండి. మిమ్మల్ని అలా పట్టుకుని ఉంటాను మరి. ఏం కంగారు పడదు అసలు అలా తిరుగుద్ది అంటే. కొంచెం స్పీడ్ తిప్పితే నువ్వు నాకు నిచ్చావు సినిమాలో ఆపండ్రో అన్నట్టుగా బ్రహ్మానందం గారు అన్నట్టుగా నా వస్తుందేమో. నాకు కంగారు వస్తుంది. స్పీడ్ అయితే ఇదే మెయింటైన్ చేస్తే మనకి మరి ఇబ్బంది ఏమి ఉండదు. మరి చూడండి ఆ పక్క నుంచి వెళ్ళి ఈ పక్కకి వెళ్ళి ఇలా తిరిగేద్ది అంతే. మరి బాగానే తిప్పుతున్నారు. ఎక్కువసేపు తిప్పుతున్నారు మరి. టికెట్ రూ. 100 తీసుకున్నా కానీ బాగానే తిప్పుతున్నారండి. అయితేకైతే ఇలా గాల్లో విహరించాలంటే పెట్టి పుట్టాలండి బాబు. బాగుంది కదా ఇంచక్కనే. మనం పక్షుల్లో విహరిద్దాం అనుకుంటాం కానీ మనకు అంత సినిమా ఉండదు కదా. అలా అని చెప్పి మనం ఫ్లైట్ ఎక్కాలన్నా కూడా కొంచెం ఆలోచించాలి. అయితే ఏంటంటే కొంచెం అంతా ఇలాంటి చిన్న ఆనందాలు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండి ఉన్నంతలో సాటిస్ఫాక్షన్ అయితే బాగుంటదండి. మరి ఫ్లైట్ ఎక్కినా కానీ నాకు ఇంత ఆనందం రాదేమో కానీ జెయింట్ వీల్ ఎక్కితే వచ్చేద్దండి. ఎందుకంటే అందరితోని పాటు ఏళ్ళలో కేకలో గోల్లో
భలే ఉంటాయి మరి అడ్వెంచర్ అంటే ఇది అనిపిస్తుందండి బాబు. భయపడకుండా ఉండాలండి నాకులాగా. అయ్యి బాబు ఈ స్పీడ్ పెంచేసారండి బాబు. చూడండి అలా తిరుగుతుంది ఇది. ఇది మనం జాగ్రత్తగా ఏదో అలా అట్టుకుంటే కొంచెం మన ధైర్యంగా ఉంటది అనమాట. చూడండి 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 ఏం తిప్పుతున్నాడండి బాబు. జైంట్ వీల్ భలే ఉంది. మొత్తం గిర్రం తిరిగేస్తుందండి బాబు. అయ్యి బాబు చూడండి ఆ పెట్లన్నీ ఎలా పక్కకి వెళ్ళి మనం ఇలా ఎదరకొస్తా ఉంటే చూస్తూ ఉంటే చూడండి. అయ్యి బాబు భలే ఉందండి. మొత్తానికి అయితే కొంచెం స్పీడ్ పెంచారండి ఇందాక మీద. కొంచెం జాగ్రత్తగా అలా పట్టుకుని అలా నిలబెడితే సరిపోద్ది. కొంచెం జాగ్రత్తగానే ఒక్కో 2 రౌండ్లు గట్టిగా తిప్పి ఆపేస్తాడేమో అనిపిస్తుంది. చూద్దాం మరి. మొత్తం అయితే గిర్రం తిరుగుతుంది. దాంతో పాటు పెట్టి కూడా ఊడిపోతుంది. అది ఊగిపోతుందండి బాబు. మేమేదో రిస్క్ చేసామని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరు ట్రై చేయకండి. మేము నిజంగా కొంచెం రిస్క్ చేసాం ఇదంతా వీడియో అంతా కూడానే. నాకే ఎలా ఉంటుంది నాతో వీడియో తీసి కూడా ఎలా ఉంటుందండి బాబు. ఆలోచించండి. చూడండి ఇక్కడ అంతా చూడండి స్పీడ్ పెంచేసారు. ఇంకా అలాగే పట్టుకున్నాను. వీళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి భయమో కామెంట్ మట్టుకి చేయండి. అసలు మర్చిపోద్ది అసలనే. అయితే మెల్లగా మొత్తం మీదకి అయితే జైంట్ వీల్ తిరిగి స్లో అయ్యేలా కనిపిస్తుంది. అయితే స్లో అయినట్టు కనిపిస్తుంది కానీ వినిపించట్లేదు. ఎక్కడ మోటార్ సౌండ్ అక్కడ అలాగే ఉన్నాయండి. కాకపోతే చూడండి ఈ పెట్లన్నీ కూడా ఎలా వరుసగా ఇలా పైకి వెళ్ళిపోతున్నాయో. ఇలాంటిది ఎక్కడమే గగనుండరా దేవుడా అనుకుంటా ఈ పక్కన ఉన్న పెట్లు ఈ కింద ఉన్న లొకేషన్ అంతా చూస్తూ ఉంటే ఇంకా కంగారు వస్తుంటదండి. మొత్తానికి అయితే ఈ 100 రూపాయల టికెట్ జైంట్ వీల్ కి న్యాయం చేసేయడేమో అనిపించిందండి. ఎందుకంటే ఈ జైంట్ వీల్ ఎక్కిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని కూడా మనం చూసేయచ్చండి. ఎందుకంటే ఇదంతా కూడా భలే ఉంది లైటింగ్. ఇదంతా కూడా రావులపాలెం పార్క్ లో జరుగుతుందండి. దగ్గరగా ఒక 5 రోజుల దాకా జరిగింది. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి అక్కడ ఎగ్జిబిషన్ కూడా తీసేసి ఉంటారు నాకు తెలిసి. అయితే మెల్లగా దిగిపోదాం మరి. ఇక్కడ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది. ఆరు బాబు ఎప్పుడు ఐస్ క్రీమ్ ఉందండి. చూడండి బయటకు వచ్చేసాను కానీ అటు కాదంట ఇటంట. ఎంట్రీ వేరు ఎగ్జిట్ వేరండి. చూడండి ఇదంతా ఎలా ఉందో. అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ జాతకి వెళ్ళిపోతాం. మరి కడుపులో తిప్పేస్తున్నాడు బాబు. మరి మామూలుగా లేదండి. అయితే జైంట్ వీల్ నుంచి కిందకు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కనిపించారండి. వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట. మన వీడియోని చూడటమే కాకుండా అందరికి షేర్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అందరికి చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించిందండి. తినైతే మా చెల్లి అవుతుందండి. ఈయన మా బావగారు పక్కన ఉన్నాయి. వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారండి చక్కనే. అయితే ఏంటంటే ఇప్పుడు మన జాతగా చూద్దాం. మన దగ్గర ఉన్న డబ్బులు అయితే ఎన్ని ఉన్నాయి అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. మరి దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఏం కొనుక్కుందాం ఏం తిందాం అనేది చూద్దాం. ఇక్కడ తీర్థం అంతా తిరిగి ఆయాసం వచ్చేసిందండి. కడుపు అంతా అరుగుపోయింది. చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుంటది. మరి ఇంకా మన దగ్గర అయితే 150 రూపాయలు ఉన్నాయండి. 150 రూపాయల్లో మన ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతో చూద్దాం. మరి మన దగ్గర ఉన్న 50 రూపాయలు పట్టుకుని అలా వెళ్తుంటే ఐస్ క్రీమ్ తిందాం అని అలా ముందుకు వెళ్తుంటే ఒక ఆయన కనిపించారండి. ఈయన ఇదంతా కూడా ఇక్కడ చూసుకుంటారంట. ఈయనదేనంట. మన వీడియో చేసుకోమని చెప్పి మనకు మంచి సపోర్ట్ ఇచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి గురువు గారు. హాయ్ చెప్తున్నారు మన వాళ్ళందరికీ. హాయ్ చెప్పండి. ఈ ఎగ్జిబిషన్ లో నేను ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే నాకు చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే కనిపించారండి. నన్ను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తమ్ముళ్ళందరూ కూడా చాలా 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 థ్యాంక్స్ అని చెప్పాలి. మీరు చూపించే ఈ అభిమానం మాతో ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే సెల్ఫీలు కూడా తీసుకున్నారండి. హ్యాపీ అండి నిజంగా చాలా చాలా హ్యాపీ అండి. మన సబ్స్క్రైబర్లు వచ్చి మనతో పాటు అన్నయ్య ఒక సెల్ఫీ తీయన్నయ్య అంటే అందులోంచి వచ్చే ఆనందమే. అలాంటి ఆనందం మనసున్న మీలాంటి మంచి మనసున్న సబ్స్క్రైబర్స్ ద్వారా అవుతుందండి. అయితే మొత్తానికి అయితే వీళ్ళతో కలిసానండి. అయితే వస్తానని చెప్పి అన్నారండి. అయితే ఇప్పుడు వేడిగా చల్లగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పి అలా ముందుకు వచ్చేటప్పటికి మళ్ళీ మన బుడ్డ సబ్స్క్రైబర్లు అయితే కనిపించాడండి. ఏర తమ్ముడు ఏంటని చెప్పేటప్పటికి అన్నయ్య నేను సబ్స్క్రైబర్ అన్నయ్య అని చెప్పి అన్నాడండి. ఎక్కువ మంది శాతం నేను చూసినంతలో అయితే చాలా మంది చిన్న పిల్లలే చాలా మంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. దానికి నాకైతే చాలా 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 ఆనందం అండి. మనం చేసే హెల్పింగ్ వీడియోలు వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలుగుతుంటే మనకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మన లైఫ్ కి. ఇక ఆలస్యం చేయకుండా ఏమండి మాకు ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి 50 రూపాయలు ఇచ్చేసానండి. 50 రూపాయలు ఇచ్చేస్తే ఒక కోన్ ఐస్ క్రీమ్ ఒకటి ఇమ్మంటే ఇస్తున్నాడు. 50 రూపాయల నుంచి ఈ 30 రూపాయలు తీసేసుకుని ఇంకా 20 రూపాయలు ఇచ్చేసారండి. ఆ 20 రూపాయలు అయితే జాతక లోపలెట్టేసాను. అయితే మాత్రం ఐస్ క్రీమ్ కరిగిపోయేలా ఉంది. ఒక ఐస్ క్రీమ్ అలా తీసుకుని తింటూ ఉంటదండి. సామిరంగా సూపర్ ఉంటదండి. బయట ఈ మంచి వాతావరణంలో ఐస్ క్రీమ్ తినాలంటే కొంచెం వెరైటీగానే ఉంటది. కొంచెం అలా తీసుకుని తింటూ ఉంటే బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. చాలా మందికి క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు కూల్ వస్తువులే తినాలనిపిస్తూ ఉంటదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరి మన దగ్గర ఉన్న ఇంకా 120 రూపాయలతో ఏం చేస్తాం అనేది ముందుగా చూద్దామండి. ఆ పక్కన
చూస్తే చూడండి పానీపూరి బండి అండి. మొత్తం పానీపూరితో నిండిపోయింది బండి అంతా. కొంచెం డిఫరెంట్ గా ఉంది. పానీపూరి ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు అంటండి. మన దగ్గర ఉన్న 120 రూపాయలు 100 రూపాయల కాగితం తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా 50 రూపాయల కాగితం ఇచ్చేసారండి. మన దగ్గర ఉండేది ఎంత అంటే 70 రూపాయలు అండి. ఆ 70 రూపాయల సంగతి పక్కన పెడితే శుభ్రంగా పానీపూరి తిందాం కదా అని చెప్పి ఒక ప్లేట్ పానీపూరి ఇచ్చండి, శుభ్రంగా తిందామని చెప్పి అన్నానండి. ఇక్కడ బఠానీలో రంగురంగుల స్పూన్లు అన్ని కుచ్చి కొంచెం వెరైటీగా ఉందండి. అయితే ఏంటంటే ఇక్కడ చిప్స్ అవన్నీ కూడా భలే ఉన్నాయండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే పానీపూరి టేస్ట్ ఎలా ఉందో అసలైంది అది చూడాలండి. అయితే మనకి పానీపూరీలు అయితే కొన్ని ఇచ్చేసారండి. అందులో మనకి బఠానీ దాంతో పాటు కొంచెం పానీ కూడా ఇచ్చారండి. స్వీట్ లేదా ఏంటి పరిస్థితి అంటే స్వీట్ లేదన్నారండి. కాకపోతే ఏంటంటే ఇంత మంచి పానీపూరి తిన్నప్పుడు దాంతో పాటు మరి స్వీట్ కూడా ఉంటే బాగుండండి. మరి స్వీట్ వేయలేదు, మరి ఇంకేం చేస్తాం, మరి ఇంకేం చేస్తాకేం లేదు. కూడా అవసరం లేదనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు స్వీట్ లేకుండానే. అయితే మనకి ఇంకో 100 ఇచ్చాం కదా, 50 రూపాయలు చేంజ్ ఇచ్చేసారు. 50 రూపాయలు చల్లరి జేబులు పెట్టేసుకుని కొద్దంత పానీపూరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి కొద్దంత బఠానీ తీసుకుని పానీపూరీలు వేసుకుని కొద్దంత పానీ కూడా అందులో వేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దామని చెప్పి టేస్ట్ చేసామండి. పానీపూరి తింటా ఉంటే భలే ఉంటదండి. మీలో పానీపూరి ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అయితే పానీపూరి అయితే పర్లేదు అంతే బాగుంది. ఇంకా సూపర్ తురుము తోపు అని చెప్పి ఏం చెప్పలేను కానీ బాగానే ఉందండి. తినొచ్చండి, పర్లేదు తినొచ్చు. ఒకసారి ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దగ్గర 11:30 అయిపోయిందండి. ఇదంతా ఖాళీ చేసేసారు. ఎక్కడికక్కడ ఎవరికాలు సర్దుకుని వెళ్ళిపోతున్నారండి బాబు. నా వెనకాల జనాలు చూడండి చాలా మట్టుకు వెళ్ళిపోరు కదా. మొత్తం ఇదంతా కూడా జనాలే ఉన్నారండి. ఇందాక దాకా కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. మన దగ్గర ఇంకా 70 రూపాయలు ఉన్నాయండి. ఆ 70 రూపాయలు పట్టుకుని ఇక్కడ స్మోక్ బిస్కెట్లు అంటే స్మోక్ తెగ పొగొచ్చేస్తుంది. అయితే వెళ్దాం ఒకసారి తిందాం, ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. గ్లాస్ వచ్చేసి 70 రూపాయలు అంటండి. గ్లాస్ పట్టుకోగానే పొగలు వచ్చేస్తున్నాయండి బాబు. ఎన్ని పొగలు వస్తున్నాయి చూడండి. ఇక స్మోక్ బిస్కెట్ అలా పట్టుకుని ఉంటే కాలిపోతుందండి, సలసల్లగా ఉంది. ఎందుకు వచ్చిందో బిస్కెట్ నోట్లో పెట్టుకుంటే పోలా అని చెప్పి నోట్లో పెట్టుకునేప్పటికి తెగ పొగలండి. నోట్లో తెగ పొగలు వచ్చేస్తున్నాయండి బాబు. టేస్ట్ వచ్చేసి ఎలా ఉందంటే మనం మామూలుగా బిస్కెట్లు ఎలాగ ఉంటాయి అలాగ ఉన్నాయండి. కాకపోతే డీప్ ఫ్రిడ్జ్ లో బిస్కెట్లు ఎడితే ఎలా ఉంటది అలా చల్లగా భలే ఉందండి. ఈ నోట్లోంచి పొగలేస్తుంటే ఏదో తేడాగా ఉంది కదా. అదే సరదాగా తింటాకైతే బాగుందండి, పర్లేదు. ఎప్పుడన్నా ఒక్కోసారి సరదాగా తింటాకైతే బాగానే ఉంటదండి, పర్లేదు. ఇక్కడైతే 500 రూపాయల ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. అయితే మరి సరదాగా లోపలికి వెళ్ళి చూద్దామంటే ఒకసారి చూద్దాం. మరి ఒకసారి బాగుంటది, లోపల చాలా బాగుంటదండి. పార్కు లైటింగ్లు అయ్యి బాబు ఆడవిడ మామూలుగా ఉండదు. ఇక్కడ ఇంకా అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి. చూద్దాం, లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ రకంగా ఉంది. చూడండి ఈ పక్కనంతా కూడా భలే ఉంది. ఇక్కడ వేమన గారి విగ్రహాలు అవి చాలా ఉంటాయండి. చాలా అందమైన ప్లేసెస్ అండి. ఇదంతా కూడా రావులపాలెం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ పార్క్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. ఐ లవ్ రావులపాలెం అండి. ఎందుకంటే ఇక్కడ పుట్టింది పెరిగింది అంతా కూడా ఇక్కడేనండి నేను. అయితే ఇక్కడ చూడండి పార్క్ ఏ రకంగా తయారు చేశారు ఏంటని చూడండి. ఇక్కడ అంతా కూడా భలే ఉంటదండి. స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలన్నీ కూడా చేశారండి. ఇక్కడ అంతా కూడా దీని గురించి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ పరంగానే మనం 500 రూపాయలు ఛాలెంజ్ అయితే చేసామండి. ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకి. తమ్ముడు చూడండి మంచి ఎగ్జైట్ అయ్యాడు, మంచి క్లోజప్ ప్యాట్ లా మంచి భలే నవ్వుతున్నాడు. చూడండి వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అంట. చూడండి చాలా హ్యాపీగా ఉంది. మన సొంత చుట్టాలు కలిసినా గానీ ఇంత ఆనందం రాదు. అలాంటిది మనకి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా హాయ్ చెప్తున్నారండి. చూడండి ఒకసారి మీ అందరి కోసం ఎంజాయ్ చేయండి తమ్ముళ్ళు అని చెప్పి జాతగా అక్కడి నుంచి మాట్లాడేసి జాతగా అక్కడి నుంచి పక్క వస్తానండి. ఎందుకు అంటే ప్రజెంట్ టైం లేదు, ఇంకొక అరగంట అయితే ఆ ప్రోగ్రామ్స్ కూడా అయిపోతాయి ఆల్మోస్ట్. అయితే ఇక్కడ చూడండి చుట్టూ లైటింగ్ పెట్టి ఇక్కడ అంతా కూడా భలే ఉందండి. ఈ లైటింగ్ అంతా ఒక ఎత్తు అయితే చూడండి, ఈ వెనకాల నుంచి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ అది భలే కనిపిస్తుంది మనకి. రాట్నాలు కూడా ఇంకా గిర్రం తిరుగుతున్నాయి. ఇంకా మరి కాసేపు ఉంటే అది కూడా అయిపోద్ది. ఇక్కడ లైటింగ్ గానీ ఇక్కడ ఉన్న వాతావరణం గానీ అదిరిపోయిందండి. అసలు రాత్రినే పేరు గానీ అట్ట పగల్లా ఉందండి బాబు. మీ ఊళ్ళో ఎలాంటి ఎగ్జిబిషన్ గానీ ఎలాంటి లైటింగ్లు గానీ పెడితే కామెంట్ చేయండి. టైం అయితే చాలా అయిపోయింది. అయితే మనం ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ చెరువు చాలా హైలైట్ అండి. మనం చెరువు చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి హ్యాపీగా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే భలే ఉంటదండి. ఈ పక్కన చూడండి లైటింగ్ ఎలా పెట్టారు, దగ మెరిసిపోతుందండి బాబు. చూడండి ఇక్కడ భలే ఉంది. ఇక్కడ ముట్టుకుంటే షాక్ కొడితే మనకి ఎందుకు వచ్చింది కానీ చూడండి ఇక్కడ బాగుంది కదా. అయితే మరి ఇక్కడ మనకి స్టేజ్ ఉంటదండి. ఇక్కడ డాన్స్ బేబీ డాన్స్లు ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్దాం ఒకసారి. ఎదరైతే చూడండి జనాలందరూ కూడా ఇంకా అక్కడ ఉండిపోయారు. ఆ పక్కన చూడండి ఎంత బాగుందో లొకేషన్. అసలు విషయం మీరు ఇక్కడ గమనించారో లేదో తెలీదు, బుద్ధుడండి. చూడండి నా ఫేవరెట్ అయిన అసలు అక్కడ చూడండి ఎలా ఉన్నారు. బుద్ధ విగ్రహం అయితే మాత్రం భలే ఉంది. ఒక హైదరాబాద్ లో ట్యాంక్ బండ మీద ఎలా అయితే బుద్ధ విగ్రహం ఉందో ఆ టైప్ లో దింపారండి. కాకపోతే అక్కడ గురువు గారు నుంచుని ఉంటారు, ఇక్కడ కూర్చున్నారు అంతే తేడా. అలాగే అమరావతిలో శిల్పం కూడా గుర్తొస్తుందండి. ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా చూస్తుంటే బాగుంది కదా, నీట్ గా ఉంది కదా. 500 రూపాయల ఛాలెంజ్ అయిపోయినా కానీ ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే మా రావులపాలెం గ్రామ ప్రజలందరి కోసం ఈ లైటింగ్
లైటింగ్ అంతా కూడా ఈ పార్క్ అంతా కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. అలాగే బయట ఉన్న ఊరోళ్ళకి కూడా ఈ రావులపాలెంలో ఎలా ఉంది ఏంటి అనేది చూస్తారని చెప్పి సరదాగా ఇదంతా కూడా ఎక్స్ట్రాగా తీసుకుంటూ వచ్చామండి. అమ్మవారి విగ్రహం ఉంది చూడండి, ఇక్కడ అమ్మవారి తల్లి సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉందండి. బాగుందండి. ఇక్కడ అంతా కూడా స్పెషల్ ఎఫెక్ట్ గా బలి పెట్టారు చూడండి. పక్కన ఉన్న బిల్డింగ్లు కూడా లైటింగ్ పెట్టేశారండి. ఈ పక్క నుంచి ఆ పక్క చూస్తే లైటింగ్ భలే ఉందండి. రెండు కొళ్ళు సాలతలేదు. పెట్టిన లైటింగ్ నుంచి వచ్చే కాంతి అంతా కూడా నీటిలో పడి భలే కనిపిస్తుందండి. ఇక్కడ అందరూ కూడా జనాలు చాలా మంది ఉన్నారు చూడండి. ఇక్కడ అంతా కూడా లైటింగ్ మామూలుగా లేదు, దద్దరిల్లిపోతుంది. ఈ పక్కన చూడండి చిన్నగా ఒక వంతెన కింద పెట్టారండి. ఇంకో సబ్స్క్రైబర్ అంట. ఈ సబ్స్క్రైబర్ వచ్చేసి ఓబలంకండి. మనల్ని ఎప్పుడు కలిసినా కానీ కంపల్సరీ కలిసి మాట్లాడుతుంటాడు. హాయ్ చెప్తున్నాడు మనకి. చాలా చాలా థ్యాంక్స్ రా తమ్ముడు, జాతిగా ఎంజాయ్ చేయరా అని చెప్పి మనం అక్కడి నుంచి వచ్చేసామండి. నాకు కనిపించే సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇబ్బంది పడద్దు. నాకు కనిపించారంటే నేను చాలాసేపు మాట్లాడడానికి అయితే కుదరదు కదా మరి వీడియోలో ఉన్నప్పుడు. పలకరించి అయితే మాత్రం వచ్చేస్తుంటాను. వీడియోలను ఆదరించడమే కాకుండా నన్ను చూసి గుర్తుపెట్టి చాలా చాలా అసలు మాటల్లో చెప్పలేనండి. చాలా చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి. మీ అభిమానం నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే చూడండి, మనం ఇప్పుడు జనాల్లోంచి వెళ్తున్నాం. ఈ లోపల కంటే వెళ్ళి ఇక్కడ డాన్స్ బేబీ డాన్స్లు ఇవన్నీ కూడా చూడొచ్చు. అసలు బలి జరుగుతుంది. అవుతాకి 12 అయినా గానీ చలిగా ఉన్నా గానీ జనాలందరూ కూడా ఎంత ఇంట్రెస్ట్ గా బలి చూస్తున్నారండి. ఇక్కడ అంతా కూడా బలి ఉంది. అయితే ఈ ఎంట్రన్స్ గేట్ అండి ఇది లోపలికి వెళ్ళడానికి. మనం ఈ గేట్ దగ్గర నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చండి. అయితే చూడండి ఎవరాడాళ్ళు వాళ్ళు ఉన్నారో. అయితే మనం ఈ పక్క నుంచి అయితే మనం వెళ్తాము. చూడండి ఇక్కడ ఉన్న స్పాట్ లైట్లు అయ్యి చూడండి భలే ఉంది చూడండి. ఏదో ఒక సినిమాటిక్ లుక్ లా అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుందిరా బాబు, ఒక రేంజ్ లో ఉంది అన్నట్టుగా అనిపిస్తుందండి. అయితే రావులపాలెంలో ఎలాంటి ఈవెంట్లు జరుగుతామంటే అద్భుతమనే చెప్పాలి. అంతకు ముందు ఇయర్ కూడా ఇలాగే చేశారండి. ఇప్పుడు దాన్ని మించి ఉన్నట్టుగా ఉంది. అయితే లోపల చూడండి ఏ రకంగా ఉందో. చాలా మంది జనాలందరూ కూడా ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ నుంచి వచ్చే సినిమా సౌండ్స్ గానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒకవేళ వదిలేస్తే కనుక కాపీ రైట్ అయిపోద్ది అని చెప్పి నేను ఇంకా మాట్లాడలేదు. నా వాయిస్ ఉంచేయండి. మరి చూడండి ఇక్కడ శ్యామ్ గారు అని చెప్పి రియాలండి అయింది. ఇక్కడ యాంకరింగ్ అయితే జరుగుతుంది చూడండి. ఇక్కడ అంతా కూడా భలే ఉంది. లుక్ గానీ ఇంకోటి గానీ ఏదైనా సరే అదిరిపోయిందండి. మనం అనుకున్న దాని మీద తలదన్నేలా ఉందండి. ఇక్కడ ఉన్న స్టెప్పులు గానీ డాన్స్ బేబీ డాన్సులు గానీ అదిరిపోయాయండి. చూస్తూ ఉంటే మనకు కూడా స్టేజ్ ఎక్కేసి గొంతులేసేయాలనిపించేస్తుంది. మామూలుగా లేదు. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. ఇక్కడ అంతా కూడా బాగుంది. నచ్చినట్టుగా భలే హైలైట్ గా ఉందండి. అసలు సూపర్ అనే చెప్పాలి. మరి మా ఈ ఎగ్జిబిషన్ లో 500 రూపాయలు ఛాలెంజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఇలా ఎంకరేజ్ చేయండి. మరి మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దామండి. ఉంటానండి.